హలో గాయ్స్, A22 నుంచి అయితే అల్లు అర్జున్ నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చేసింది అబ్బా దొరా. అయితే ఈ అప్డేట్ పై నా ఒపీనియన్ ఏంటైతే ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నా. ఫోటో లుక్ చూసినారు కదా, అయితే దీంట్లో అయితే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే ఈ ఫోటో అయితే చూసిన తర్వాత అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే పండగ వచ్చేసింది అనుకోరి. మళ్ళీ పుష్ప రికార్డులను కూడా లేపుతుంది అనిపిస్తుంది, ఇది గూస్ బంప్ వస్తుంది. అయితే నేను దీంట్లో కొంచెం నాకు ఒక నచ్చింది ఒక లుక్ ఉంది మామ. అయితే ఇక్కడ ఈ చేతి ఉంది కదా, ఇక్కడ ఇట్లా ఉంది కదా ఆ లుక్ గూస్ బాంబ్స్ తెప్పిస్తుంది, కానీ ఆ లుక్ పైన ఉన్న గుండె కొద్దిగా నచ్చట్లేదు. ఎందుకు అలా అంటున్నానంటే, అంత పెద్ద హీరోకి అలా గుండు పెడితే అసలు నచ్చుతుందా? అల్లు అర్జున్కి అసలు గుండు పెట్టి ఒక హీరో లాగా పెడితే నచ్చుతుందా? అసలు అల్లు అర్జున్ క్యారెక్టర్ ఏంది ఆ సినిమాలో A22లో? అసలు ఈ సినిమా ఒక జంతువుల గురించి ఉందా, లేక దేవుళ్ళ గురించి ఉందా, దేవుడి గురించి ఉందా? ఒక లుక్ మాత్రం ఇడిస్తే అయిపోతుందా? లుక్ మాత్రం బాగానే ఉంది, కానీ ఆ గుండు పెట్టకపోయింటే ఇంకా గూస్ బాంబ్స్ తెప్పిస్తుండే. నేను ఒక ప్రభాస్ ఫ్యాన్ చెప్తున్నా, గూస్ బాంబ్స్ అయితే తెప్పిస్తుండే. ఆడకైనా కూడా ఇప్పుడు అల్లు అర్జున్ పోసిన 2 అవర్స్కే 1 మిలియన్ లైక్లు అయితే వచ్చినాయి. అదైతే ఇంకా గూస్ బాంబ్స్ అనుకోవాలి. కానీ నాకు ఒక గుండు మాత్రం నచ్చలేదు మామ. గుండు లేకపోయింటే అల్లు అర్జున్ ఆపే తోడే లీడింగ్ నాకు తెలిసిన కాడికి, నెక్స్ట్ ప్రభాస్ తప్ప. అయితే ఈ వీడియో చూస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ నేను తప్పుగా మాట్లాడుతున్నాను మీరు అనుకుంటుండొచ్చు. నేను మాత్రం తప్పుగా మాట్లాడట్లేదు మామ. నాకు కూడా అల్లు అర్జున్ అంటే ఇష్టమే, అల్లు అర్జున్ సినిమాలు అంటే కూడా ఇష్టమే. కానీ నాకు ఆ గుండు ఒక్కటి నచ్చట్లేదు అంటున్నా. లుక్ మాత్రం హైలైట్ ఉంది, గూస్ బాంబ్స్ అయితే తెప్పిస్తుంది. మొత్తానికైతే చూద్దాం, సినిమా ఇంకా వచ్చలేదు కదా, ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఇప్పుడు రాబోయే అప్డేట్లో ఆ గుండు తీసేసి కొద్దిగా మంచి లుక్ ఇడిస్తే ఇంకా గూస్ బంప్స్ అయితే వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్లు, ఆల్రౌండ్ అప్డేట్ల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.